ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ ఆఫ్ ముకుంద జ్యువెలరీ పూర్వి గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. చూస్తున్నా అండి. బిగ్ బాస్ అన్నిటికన్నా ఇప్పుడు కొంచెం డల్గా ఉంది, ఎందుకంటే అందరు సెలబ్రిటీస్ వచ్చినారు. ఈసారి సింగర్స్, సీరియల్ యాక్టర్స్ వచ్చినారు. అందులో తనజ అయితే ఎమోషనల్ గర్ల్, ప్రతి దానికి ఎమోషనల్ అవుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. తను అతనికి అదే నాన్నలా ట్రీట్ చేసింది. తను ఎలిమినేట్ అయ్యేసరికి తన కోసం చాలా ఏడ్చింది. నెక్స్ట్ తనని ముసుకేసుకున్న మాస్క్ లాంటి దానివి నువ్వు అంటున్నారు, బట్ తను అలా కాదు. ఆమె మనసులో ఏమనుకున్నా బయటికి చెప్పేస్తుంది. దానివల్ల తను ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఓకే మేడం, అయితే నిన్న జరిగిన ఎలిమినేషన్ ప్రాసెస్ మీరు చూసారా? సో మీరు ఆమె జెన్యూన్ అంటున్నారు, బయట జెన్యూన్ కాదు, ఇంకా ఫేస్ కి మాస్క్ పెట్టుకుంటుంది, జెన్యూన్ కాదు. అదే చెప్పేవాళ్ళు చాలా చెప్తారు కదా. సో తను జెన్యూన్ గానే ఆడుతుంది, కానీ తన పైన రొమాన్స్ క్రియేట్ చేస్తున్నారు అంతే. సో ఇమాన్యుయల్ ఉన్నారు కదా, జబర్దస్త్ సంబంధించిన, ఓకే, బాగానే ఆడుతున్నారు. ఆల్మోస్ట్ అందరు బాగానే ఆడుతున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటూ మాస్క్ వేసుకున్నారు, మీరు నటిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు రమ్య మోక్ష వచ్చింది కదా, చిట్టి పికిల్స్, ఓకే, బాగానే అనిపిస్తుంది. రాము రాథోడ్ ఆడుతున్నాడు, కాకపోతే తను ఏంటంటే పార్షాలిటీ చూపిస్తున్నాడు. ఒకరిని ఒకలా చూడడం, ఒకలా చూడడం చూపిస్తున్నాడు. మేబీ ఉండడు అనుకుంటున్నా. తనుజ మేబీ అన్ఫేరే అనుకుంటున్నా. సుమన్ శెట్టి కూడా దాని జెన్యూన్ ఆడుతున్నాడు. ఇంకా చెప్పలేం, మన చేతుల్లో ఏం లేదు కదా. ఎలిమినేట్ తోటి మాధురి గారికి అంటే ఇద్దరికి ఒక పేరు లాగా చూసాం కదా ఇన్ని రోజులు. సో మిస్ అవుతుంది అనుకోవచ్చు. మిస్ అవుతుంది, పక్కా మిస్ అవుతుంది. ఎట్లా ఉంది వాళ్ళిద్దరి పేరు ఛాన్సెస్? ఎట్లా ఉందంటే ఆ రిలేషన్షిప్ మనకు తెలియదు కదా, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారో. సో తనకైతే బాధపడుతుందని చెప్పగలం. ఓకే, తనుజ మాస్క్ వేసుకుని ఆడుతుంది, అది ఫేక్ అండి. ఎందుకంటే తను ఏదున్నా జెన్యున్ గా మాట్లాడుతుంది, జెన్యున్ గా చెప్తుంది. తన మనసులో ఏం దాచుకోకుండా ఓపెన్ గా ఉంటుంది కాబట్టి సో మాస్క్ వేసుకుంటున్నారని చెప్తున్నారు అంతే. అంటే నెగిటివ్ అయి ఉండొచ్చు, కాకపోతే ఆట వరకు వస్తే బాండింగ్స్ పవన్ పక్కన పెట్టి ఆడుతున్నాడు కాబట్టి జెన్యున్ అనిపించింది అది. ఎందుకంటే బర్రీ గారు దాని వల్ల వెళ్ళిపోయారు అని చాలా టాక్ ఉంది కదా, బాండింగ్స్ వల్లే. సో ఆయన అప్పటి నుంచి బాండింగ్స్ అనేది కొంచెం పక్కన పెట్టి గేమ్ మీద ఫోకస్ చేద్దామని కూడా అనుకుని ఉండొచ్చు కదా. రమ్య మోక్ష బర్నీ గారిని పంపించేసావు, అందరినీ పంపించేస్తున్నావు, నువ్వు మాత్రం హౌస్ లోనే ఉంటున్నావు అని తనుజ గారిని పాయింట్ రేస్ చేశారు, కరెక్ట్ అనుకోవచ్చా? అంటే తన వల్ల ఏం వెళ్ళలేదు కాబట్టి ఆ పాయింట్ రాంగ్. ఎందుకంటే మనం చూస్తున్న జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే బిగ్ బాస్ ఉంటుంది, కానీ ఆయన వల్ల వాళ్ళ వల్ల వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. సో రమ్య మోక్ష నువ్వు ఫేక్, నువ్వు అసలు కరెక్ట్ గా ఆడట్లేదు, తనుజ గారిని రేస్ చేశారు చాలా పాయింట్లు, కరెక్ట్ అనుకోవచ్చు? లేదు, ఎందుకంటే ఆవిడ ముందు నుంచి ఇంట్లో ఉన్నారు కాబట్టి తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఒక అర్థమైనంత వరకు ఆడుతుంది. ఇప్పుడు రమ్యకి ఏంటంటే చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, గేమ్ చూసి వచ్చింది కాబట్టి తనకు అలా అనిపిస్తుండొచ్చు. ఆ జోన్ నుంచి తను బయటకు వస్తే గేమ్ ఇంకా బాగా అర్థమవుతుంది తనకి. ఎందుకు తనుజ గారిని అందరూ అంటే టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు అట్లాగా? ఫస్ట్ ఇమాన్యుయల్, ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా మారిపోయాడు, ఫ్రెండ్ అంటే మొన్నటి నుంచి కూడా, మొన్న సండే ఎపిసోడ్లో చూసుకుంటే ఆది గారు వచ్చి ఇప్పుడు తనుజకి చెప్పారనమాట, మీరు టాప్ 5 ఇప్పుడు లేడీ విన్నర్ అవ్వచ్చు అని చెప్పారు. అప్పటి నుంచి మేబీ కవర్ చేసి ఉండొచ్చు. మేబీ కంటెస్టెంట్స్ కి ఒక ఆలోచన పడచ్చు, తను స్ట్రాంగ్ గా ఆడుతుందేమో అని చెప్పేసి. మేబీ ఉండొచ్చు. సో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారు అనుకుంటున్నారు ఈ సీజన్ లో? ఇమాన్యుయల్, సుమన్ శెట్టి లేకపోతే తనుజ? అంటే నేనైతే ఎవరిని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఈసారి చదరంగం కాదు రణరంగం కాబట్టి ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అవుతుంది. విజిల్ వేస్తే ఇంకా ఎక్కువ వస్తుందని విజిల్ వేసింది కదా, ఎలా అనిపించింది? నిజంగా ఏంటంటే ఒక రెండో ప్రపంచ యుద్ధం వచ్చినంత హ్యాపీగా అనిపించింది. నిజంగా తనుజ యొక్క తప్పట్లు కొట్టడం, ఆ విజిల్ వేయడం మాత్రం అసలు ఒక్క నోట్లోంచి మాట కూడా రాలేదు కదా. అదే భయపడింది తనుజక్క మాత్రం సూపర్. ఇన్ని రోజులు తనుజక్క ఏం చేయలేదు, బిగ్ బాస్ లో ఓన్లీ ఏడుస్తుంటది, ఏం సపోర్ట్ లేదు, వాళ్ళ డాడీ అయిపోయిన తర్వాత ఇంకేముంది అనుకుని చాలా మంది అనుకున్నారు, ఇన్నర్ ఫీలింగ్. కానీ ఇప్పుడు మాత్రం ఒక్క 2-3 డైలాగులతో మామూలుగా రప్పలాడిచిందబ్బా బిగ్ బాస్. అక్క మనం చూసుకున్నట్టయితే ఇమాన్యుయల్, తనుజ మంచి క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు కొట్లాడుతారు కదా, ఎవరు ఫేర్ ఎవరు అన్ఫేర్?
లోటారం బయటపడ్డారం అన్నట్టు ఉందన్న ఇప్పుడు ఇమ్మాన్యుల్ పరిస్థితి. ఇన్ని రోజులు ఇమ్మాన్యుల్ మీద ఒక మంచి ఫీలింగ్ ఉండేది, అంటే తనుజ్ అక్క సపోర్ట్ చేస్తున్నాడు, బిగ్ బాస్ కొంచెం ఎట్లా అంటే జోక్ చేస్తున్నాడు అనే విధిగా ఉండేది. ఇమ్మాన్యుల్ నిజంగా ఏందన్నా నువ్వు ఇంత దారుణం చేస్తున్నావు, బయట ఎట్లా ఉన్నావు, బిగ్ బాస్ లో కూడా ఇన్ని రోజులు తనుజ్ అక్కని నా లవర్ అని చెప్పి ఇంత ఘనంగా మెచ్చుకున్నాడు, ఒక్కసారి ప్లేట్ బాల్తో చేసావేందన్నా? అంటే ఇలాంటి దానికి ఇన్ని రోజులు ప్రపోజ్ చేసింది అని అన్నాడు, సో దానికి ఏమంటావు? తను ఫేమస్ అవడానికి చేశాడేమో అన్న, తెలిసిపోతుంది కదా మనుషుల మనస్తత్వం, ఒకసారి కాబట్టి ఇంకోసారి ఏం తెలుస్తుంది. ఇన్ని రోజులు ఆడింది డ్రామా అని పేరు పెట్టచ్చు దీనికి. తనుజ్ అక్క ఒక విషయం చెప్తున్నా, నీకు ఎంత మంది సపోర్ట్ లేకపోయినా ఎంత చేసినా సరే నువ్వు బిగ్ బాస్ లో అందరిని ఎదురిచ్చు, ఎవరికి పిక్కిల్సే గానీ కండలు చూపించినా గ్లామర్లు చూపించినా ఎవరికి నువ్వు దడవన అంత అవసరం లేదు. నీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, కంపల్సరీ నాగార్జున సరే నీకు ఫైనల్ వరకు తీసుకొచ్చేస్తారు. సో ఆయిషా రితు చౌదరి ఈ గొడవపై ఏం చెప్తారు? ఆమె ఇంకెక్కడుందా, నెక్స్ట్ వీక్ ఆమె పోతుంది. ఎందుకంటే తనుజక్తో పెట్టుకుంది, సీజ పోయింది, అనిష పోతుంది కదా. పోయినసారి తనుజక్తో సీజ పెట్టుకుంది, ఇప్పుడు ఇంట్లో కూర్చొని వీడియోల ముందు ఏడుస్తుంది. ఇప్పుడు ఆమె కూడా నెక్స్ట్ వీక్ అదే, ఎందుకంటే ఆడ పులి ఆడినట్టు రఫ్ఫలాడిస్తుంది తనుజక్క. మామూలుగా ఉండదు ఇంకా బిగ్ బాస్ అసలు ఈసారి నుండి. అంటే వైల్డ్ కార్డ్ లో వచ్చిన వాళ్ళైనా కానీ బిగ్ బాస్ లో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళైనా కానీ ఎక్కువ శాతము తనుజకు చేయాలనుకుంటారు నెగిటివ్. సో ఎందుకంటారు తనుజ మీద పడుతున్నారు? ఆమెకు ఫ్రేమ్ ఉంది, ఆమెకు క్రేజ్ ఉంది, ఆమె విన్ అయిపోతుంది అని చెప్పి లోపల టెన్షన్. ఇమాన్యుల్కి ఇన్ని రోజులు ఏంటంటే తనుజక్కను అడ్డం పెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు తనుజక్క ఇంకా ఏం చేయదులే, డాడీ వెళ్ళిపోయాడు కదా ఇంకా సపోర్ట్ ఉండదు అని చెప్పి అన్నారు. డాడీ వెళ్ళిపోతే ఏముంది, బిగ్ బాస్ లో మమ్మీ ఉంది, మమ్మీ సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ మమ్మీ సపోర్ట్ లేకపోయినా సరే ఫ్యాన్స్ ఫాలోయింగ్ సపోర్ట్ ఉంది నీకు అక్క, నువ్వు రెచ్చిపో అంతే. ఇంకా ఇమాన్యుల్ సీరియల్ ఆర్టిస్ట్ అన్నారు కదా తనుజ అని, సో అవార్డు కరెక్టేనా అనడం? అవును కరెక్టే కదన్నా. డ్రామా చేస్తుందా, కరెక్టేనా? సీరియల్ లో డ్రామా చేస్తుందా? మరి వీళ్ళు చేసే డ్రామా కన్నా ఎక్కువ. ఇంత రోజులు ట్రాక్ నడిపి ఒకసారి ప్లేట్ మార్చేశారు. నా గేములే నాకు ముఖ్యం, నాకు లవ్లు వద్దు, హగ్గులు వద్దు, నేను జస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటున్నా, వీళ్ళకన్నా డ్రామాలు వేస్తుందా తనుజక్క? ఆమె మాట్లాడాల్సి వస్తే నోరు మూసుకుంటారని అందరు బిగ్ బాస్ లో, కానీ ఏంటంటే ఆమె మీద ఇంట్రెస్ట్ గేమ్ మీద ఉంది, ఆమె మాట్లాడే మీదలో మాట్లాడతారు, టైం ఉంది దానికి అంతే. నార్మల్ గా మాట్లాడినా వేసుకుంటున్నారు, తనుజను పవన్ ఏదో ఉంది లవ్ ట్రాక్లు చేస్తున్నారు, అందుకే వేయించుకుంది. ఇప్పుడు వేయకపోయినా తంటే వేయించుకున్నా తంటే, ఇంక జనాలు ఎట్లా ఉంటారు బిగ్ బాస్ లో? ఇప్పుడు ఒక విషయం అన్నా, మనిషి ఇన్నర్ ఫీలింగ్ ఎట్లా ఉన్నా, పవన్ కళ్యాణ్ ఎట్లా ఉన్నా, తనుజకు మాత్రం క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఓకేనా? ఎదుటి పర్సన్ ఎట్లా ఉన్నా సరే తన క్యారెక్టర్ తనకి తెలుసు. ఓకేనా? అంతే. బండ గుర్తి మరీ చెప్తున్నా, తనుజక్క క్యారెక్టర్ కి ఎవడో చింపలేడు, అంతే. ఇంకంతే. ఎందుకు తనుజ మీద అంత ఇష్టం ఎందుకు నీకు? ఆమె క్యారెక్టర్ నాకు నచ్చింది అంతే. ఇప్పుడు ఘనంగా ఉండి సిచ్యువేషన్ బట్టి నే ఫేమస్ అవ్వాలని బిగ్ బాస్ లో ఒక్కొక్క క్యారెక్టర్ చేంజ్, ఓసరి వెళ్ళి మార్చినట్టు మార్చేస్తున్నారు అన్న క్యారెక్టర్లు మొత్తం. కానీ ఫస్ట్ తనుజకి ఎట్లా ఉందో ఇప్పుడు అట్లాగే ఉంది, అంతే. ఆమె క్యారెక్టర్ నేను యాక్సెప్ట్ చేశాను. ఇమాన్యుల్ తనుజ ఇద్దట్లో ఫేర్ ఎవరు, అన్ఫేర్ ఎవరు? తనుజక్క ఫేర్. రమ్య తనుజ ఇద్దట్లో ఫేర్ ఎవరు, అన్ఫేర్ ఎవరు? తనుజ ఫేర్ అన్న. ఆమె 100% ఆమె ఫేరు, ఫైనల్గా వస్తుంది. ఆమె సపోర్ట్ తీసుకొని ఇన్ని ఘనంగా నమ్మి మోసం చేశారు కదా, లాస్ట్ లో తెలుస్తుంది. టాప్ 5 లో ఎవరు ఉంటారు అక్క? ఇంత ఘనంగా తనుజ చించుకుంటున్నా కదా అన్న, తనుజనే ఉంటది. సరే విన్నర్ ఎవరు చెప్పు? తనుజ. వేరే వాళ్ళు ఉండరు? ఉండరు ఇంకా. ఎందుకు? ఉంటే ఒకవేళ సపోజ్ రాము రాథోడ్ ఉంటే ఐఎమ్ హ్యాపీ.